హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జానీ మాస్టర్ జైల్లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అనేది నెలకొంది. ఆ ట్విస్ట్ ఏంటంటే జానీ మాస్టర్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఎందుకంటే జానీ మాస్టర్ గారికి 2022 గాను బెస్ట్ కొరియోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు జానీ మాస్టర్ గారికి రావడం జరిగింది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు, నేషనల్ అవార్డు. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ గారికి రావడం జరిగింది. దీన్ని ఢిల్లీకి వెళ్ళి జానీ మాస్టర్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ విధంగా ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకోవడం, అది కూడా నేషనల్ అవార్డు కాబట్టి కోర్టుకి అనేది రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో జానీ మాస్టర్ అనే వ్యక్తి మంచి కొరియోగ్రాఫర్, తన ప్రతిభను గుర్తించి తనకి నేషనల్ అవార్డు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అది బెస్ట్ కొరియోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2022. మూవీ పేరు తిరుచిత్రంబలం అనే మూవీకి బెస్ట్ కొరియోగ్రాఫర్ ద ఇయర్ 2020 వచ్చింది. బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ కోర్టు కూడా దాన్ని మానవతా దృక్పథంతో ఆలోచించి జానీ మాస్టర్ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జానీ మాస్టర్ గారు వచ్చి వాళ్ళ భార్య పిల్లలతో ఇంట్లో ఉన్నారు. రేపు ప్రయాణం అయ్యి ఢిల్లీ వెళ్ళి అక్కడ అవార్డు తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. 8వ తారీఖు జానీ మాస్టర్ గారికి అవార్డు ఇస్తూ ఉన్నారు. కానీ ఇంతలోనే ఏదైతే అవార్డు కమిటీ కౌన్సిల్ ఉందో జానీ మాస్టర్ గారికి ఇచ్చినటువంటి అవార్డుని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ఈ రోజు ఒక లెటర్ అనేది పంపించడం జరిగింది. అది ఎందుకంటే పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యి జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి జానీ మాస్టర్ కి అవార్డుని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా లెటర్ లో క్లియర్ గా పేర్కొన్నారు కౌన్సిల్ సభ్యులు. సెవెంటీన్త్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్ ఢిల్లీలో విద్యాభవన్ లో జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అవార్డు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. కానీ ఉన్నపలంగా అవార్డుని క్యాన్సిల్ చేయటం, కౌన్సిల్ మెంబర్స్ అందరూ దీన్ని ఆమోదించడం, ఆ లెటర్ రావడంతో జానీ మాస్టర్ కి బెయిల్ కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ రేపు సోమవారం కోర్టులో బెయిల్ పిటిషన్ మళ్ళీ రీఅపీల్ చేసేసి బెయిల్ క్యాన్సిలేషన్ చేసే విధంగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ జానీ మాస్టర్ ఇప్పటి వరకు ఏం చేశారన్నది, జానీ మాస్టర్ ఇప్పటి వరకు 0 నుంచి హీరో వరకు ఎలా ఎదిగాడు అని చెప్పుకోవడానికి ఈ అవార్డు అనేది ఒక సింబాలిక్ గా ఉండేది. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో జానీ మాస్టర్ చుట్టూ అల్లుకున్నటువంటి కేసుల వల్ల జానీ మాస్టర్ కి ఈ అవార్డు దక్కకుండా పోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ ఒక పోక్సో చట్టం కింద కేసు బుక్ అయి జైల్లో ఉన్న ఖైదీకి ఇటువంటి అవార్డ్స్ ఇవ్వకపోవడం అనేది ఇవ్వరు. ఎందుకంటే అది చాలా చాలా హేయమైన క్రియగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఆడపిల్ల, అది మైనర్ పైన శారీరకంగా ఇటువంటి దురాగతాలకి పాల్పడిన వ్యక్తులకి ఇటువంటి అవార్డ్స్ అనేది ఇవ్వరు. ఇదే కాదు, ఏ అవార్డు కూడా పోక్సో చట్టం కింద కనుక ఎవరు బుక్ అయినా కూడా నేషనల్ అవార్డే కాదు, ఎటువంటి అవార్డ్స్ వాళ్ళకి ఇవ్వరు. సో జానీ మాస్టర్ పెట్టుకున్న ఆశలన్నీ ఒక్కసారిగా నీరుగారిపోయినట్టు తెలుస్తుంది. ఇంట్లో కూడా చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. జానీ మాస్టర్ గారికి అవార్డు వచ్చింది, దానివల్ల బెయిల్ వచ్చింది, హ్యాపీగా వెళ్ళి అవార్డు తీసుకుంటారు, ఒక విజయం తనకి దక్కినట్టు ఉంటుంది. ఇంత పెద్ద ప్రాబ్లమాటిక్ సర్కిల్లో తన స్క్రూప్ అయిపోయి ఉన్నారు. బట్ ఇప్పుడు దాని నుంచి కొద్దిగా రిలీఫ్ దొరుకుతుందేమని అందరూ ఆశపడ్డారు. కానీ అటువంటి రిలీఫ్ ఏం లేదు. కంప్లీట్ గా జానీ మాస్టర్ ని మళ్ళీ జైల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ అవార్డు క్యాన్సిల్ చేయడం పైన సర్వత్రా బాధ వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్ తెలిసినటువంటి బంధువులు కానీ ఎవరైనా కూడా తన పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలం కూడా చివరికి చేజారిపోతుంది ఈ బ్యాడ్ నేమ్ వల్ల, తనకు వచ్చినటువంటి తనపైన ఉన్నటువంటి కేసుల వల్ల అనేసి చాలా చాలా కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు అందరూ ఎవరైతే జానీ మాస్టర్ బంధువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు.
చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. అతను చేశాడా తప్పు లేదా అనేది కోర్టులు నిర్ణయించాలి. ఆ కోర్టులు నిర్ణయించిన తర్వాత అయినా తిరిగి జానీ మాస్టర్కి అవార్డుని నిర్దోషిగా ప్రూవ్ అయి బయటకు వస్తే అనౌన్స్ చేసి ఇస్తారా లేదనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరిదైనా కష్టమే, దానికి తగ్గినటువంటి రిప్యుటేషన్ దొరికినప్పుడు, అప్లాజ్మెంట్ దొరికినప్పుడు దాన్ని దక్కించుకోవాలి. బట్ ఇటువంటి చిన్న చిన్న విషయాలకి కక్కుర్తిపడి జీవితాంతం ఒక అవార్డుకు దూరం అయిపోయి, దట్టు నేషనల్ అవార్డు 17th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్కి గౌరవప్రదంగా తీసుకోవాల్సిన అవార్డుని తను చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల చేతులారా మిస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఆ లెటర్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మురళీ సైనింగ్ ఆఫ్.